చూసావా, పిల్ల అయిపోయిందే అన్న ఫీలింగ్ కూడా లేదు. బైక్ ఎక్కి ఊరు తిరుగుతోంది. పిండి మరికి వెళ్తుందా, బొక్కెడితో వస్తుంది. ఏంటి మైకేల్, బిర్యానీ తినకుండా వచ్చావంట? ఏడుస్తున్నావేంటి? చిచి లేదు. అయితే కళ్ళకి చెమటట్టుంటుంది, తుడుచుకో. నీ తల్లి, నువ్వెందుకు పెళ్లి చేసుకోవాలా? మరి నువ్వెందుకు అక్కడికి వచ్చా? హైదరాబాద్ బిర్యానీ అన్నారు, అందుకే తినడానికి వచ్చా. అవును కదరా? అద్దొద్దులే, నువ్వెందుకు చేసుకోలేదా? ప్రతిసారి మా నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేసినప్పుడు కరెక్ట్ గా నువ్వు వచ్చి ముందు నుంచుంటావు. ఇంట్లోంచి దిల్లుగా బయలుదేరినా నిన్ను చూసినప్పుడు పిల్లిని అవుతాను కదా. ఆ ఫాదర్ ఒకడు, నువ్వు పక్కనే ఉన్నా జాన్ని కట్టుకుంటావా బోన్ని కట్టుకుంటావా అంటూ గుండెల్లో గుచ్చుకుంటది. మనసు తట్టుకుంటుందా ఏంటి? కంత్రిల్లరా, నీ బాబు నువ్వు ఏం ప్లాన్ వేసారో నాకు తెలిసే. ప్రతిసారి ఊరంతా పిలిచి మైకిల్ నే పెళ్లాడతా నాకు చెక్కు పెట్టావు కదా. ఇప్పుడు చెప్తున్నా, నేనిక నీ పెళ్లికి రానే. రావు కదా? రావు కదా. మాట అంటే మాట. వెంటనే నువ్వు చేసుకున్నా నేను రాను. అయ్యా, నువ్వన్నావని వెంటనే పెళ్లి చేసుకోలేదు. మళ్ళీ మా నాన్న లోన్కి అప్లై చేయాలి, అందరినీ మళ్ళీ పిలవాలి, మొయ్యదీన్ అవైలబిలిటీ చూడాలి, బోల్డ్ పనులు ఉన్నాయి తెలుసా. ఇంకోసారి శుభలేకంటూ ఇంటి పక్కకి రా, అప్పుడు ఉంటదే నీకు. సరే సరే రాన్లే, వేడి తగ్గకుంది. బిర్యానీ పట్టి అయ్యో బిర్యానీ గురు. హోలీ గ్రిల్ దిస్ ఎంప్టీ చీటింగ్ ఫ్యామిలీ. ఏంది ఇదే? ఆరోసారి ఇదే చోట ఇదే సీన్ జరుగుతోంది. ఏమవుతుందో తెలీదా? నేను అట్టు అది తీసుకో. ఓకేకా గురు, ఆ టిఫిన్ నేను తింటా గురు. ఇదిగో మొహమాట పడతా పట్టు పట్టు. రే డొనాల్డీ, పీసులు పీక్ తినక ఆయనకి తినిపించండి. తీసుకుపోవే. అయ్యా తీసుకుపోవే అంటుంటే వస్తా. తీసుకుపోవే అంటుంటా. మటన్ చికెన్ ముందు చూస్తాను. అయ్యో మైకేల్, రైతా పెట్ల. సైకిల్ ఎత్తరానా? రారా కోచ్. ఆశా భాయ్, ఎలా ఉన్నావురా? బాగున్నానన్నా. వీళ్ళేనా మన ఆంధ్ర టీం, సుమా అండ్ మళ్ళీ నమస్కారం సార్. పోచమ్మ, నమస్కారం. కీర్తన. మీకు మా అందరి గురించి ఎలా తెలుసు? చెప్పాడమ్మా, మీ గురించి చాలా చెప్పాడు. దినా వీళ్ళందరినీ జాగ్రత్తగా మన ఇంటికి తీసుకువెళ్ళి అన్నా చెప్పినా. ఎల్లుండి సాయంత్రం ట్రైన్ కి వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్తారు. అంతవరకు వీళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకో. నేను వీళ్ళతో కొంచెం బయటకు వెళ్ళొస్తాను. రండమ్మా, రండి. ఏంటన్నా ఏంజల్ ఎలా ఉంది? ఉందిరా, పెళ్లి చేసుకుంటానంటూ ఆపుకుంటూ. అన్నా నువ్వు గాని పెళ్లికి వెళ్ళావేంటి? చాచా, నేను పెళ్లికేం వెళ్ళలేదు, బిర్యానీ తినడానికి వెళ్ళాను. సూపర్ ఉందిరా. అన్నా ఆ 3 ముళ్ళు తొందరగా ఏసయ్యన్నా. చాలా ఊరుకోరా, మన జీవితం మన చేతిలో లేదు. ఎవడు ఎప్పుడేం చేస్తారో తెలియదు. పో ఆపకుండా పో. వైపర్ వేయొద్దు. కిరణ్ లోపలే ఉండు, దిగకు.
అనుకున్నాను. మైకేల్ తల్లి రారా. ఓకేనా? తీసుకుపోండ్రా. రాండా వెళ్దాం. ఉంటే చస్తాడు. తర్వాత చూసుకుందాం రాండా. ఓరి డాసా. పోరా రే. పరిగెత్తించాను అందరిని. బండి తీరా కిరణ్. మైకల్ హీ సేఫ్ నౌ, భయపడక్కర్లేదు. స్పైనల్ ఇంజరీయే కొంచెం క్రిటికల్. తుప్పు పట్టిన కత్తి. ఆయన లేచి నడవడానికి ఇంచుమించు 1 year అవ్వచ్చు. సారీ అబౌట్ ఇట్. లేదు డాక్టర్, తను ఎల్లుండి ఢిల్లీలో ఉండాలి. తను నవ్యాంధ్ర ఉమెన్స్ ఫుట్బాల్ టీమ్ కోచ్. ఈ మంత్ నేషనల్ సెలక్షన్ మ్యాచ్ ఉంది డాక్టర్. అతను బతకడమే గొప్ప విషయం అంటుంటే మీరు పసిపిల్లల మ్యాచ్ అంటారేమిటి? వీ కెన్ బి పాజిటివ్, బట్ ప్రాక్టికల్ గా కూడా ఆలోచించాలి కదా. డాక్టర్ మైకల్, వీఆర్ గివింగ్ హిమ్ ది అట్మోస్ట్ కేర్. ఇంకాసేపట్లో ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. నేను మార్నింగ్ వచ్చి చూస్తాను. ఓకే? వదలవే. తమరెవరు సార్? ఎవరు సార్? ఒక రౌడీకి స్పోర్ట్స్ మ్యాన్ కి ఏమిటి సార్ సంబంధం? మీ ఏరియాకి వెళ్ళిన తర్వాత తెలిసింది మీరు పెద్ద మీకు తగలాల్సిన గాయం అది. అన్యాయంగా మా కిరణ్ గారికి తగిలింది. సంతోషమా సార్? ఇప్పుడు సంతోషమా? ఎవరు ఉన్నవాళ్ళ బిడ్డలం కాదు సార్. నాకు అమ్మ లేదు. మా అమ్మమ్మ 4 ఏళ్లలో అంట్లు తోమారి చదివించింది. ఇదిగో వీళ్ళ నాన్నగారు చెప్పులు కుడతారు, వాళ్ళ అమ్మ చేపలు అమ్ముతుంది. అరుగో ఒకరు ఏడుస్తున్నారే 6 సునామీలో కొన్ని సర్వం పోగొట్టుకున్న వాళ్ళు. 2వ పూట కూటికి కూడా దిక్కులేని వాళ్ళకి కళ అనేది ఎంత విలువైన మాటో తెలుసా సార్? మాకు తిండి పెట్టి బట్టలు కొనిచ్చి సాధించగలమని అందరినీ నమ్మించి ఆయనే సార్ మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. ఆయన మాకు ఒట్టి కోచ్ మాత్రమే కాదు సార్, ఆయనే సర్వం మాకు, దైవం మాకు. మీ వల్ల నష్టం కలిగింది ఆయనకి మాత్రమే కాదు, ఇక్కడున్న వాళ్ళందరి లక్ష్యానికి కూడా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్, లేదంటే మర్యాద పోతుంది. వెళ్ళిపోండి. కిరణ్ గారికి ఎంత పని జరిగిందో చూడండి. ఇప్పుడు ఏమైంది? ఈ సంవత్సరం కాకుంటే వచ్చే సంవత్సరం వెళ్తాం, అంతే కదా. ఏంటి సార్ మీరు అలా అంటారు? కిరణ్ స్పృహలోకి వచ్చారు, కాస్త డ్రౌజీగా ఉన్నారు. చూసి మీరు త్వరగా వచ్చేయండి. ఉండండి, మీరందరూ కొంచెం ఎమోషనల్ గా ఉన్నారు. నేను వెళ్ళి చూసి వస్తాను. కిరణ్ సార్, మ్యాచ్ ఎందుకు ఇప్పుడు దాని గురించి? ప్రాణాలు దక్కటమే గొప్ప విషయం, ఇంకా మ్యాచ్ గీచి అంటూ. ఇది మాకు ముఖ్యమైన మ్యాచ్, వెళ్ళక తప్పదు సార్. వెళ్దాం. ఎవరైనా ఒక సబ్స్టిట్యూట్ ని చూసి వాళ్లతో పంపుదాం.
ముందు నువ్వు నీ గురించి ఆలోచించు. మీ ఇంటికి కబురు కూడా చేశాం. గుడ్ టీమ్ సార్. సరైన కోచ్ ఉంటే తప్పకుండా కప్పు గెలుస్తారు. అర్థమైందయ్యా. నీతో సమానమైన వాడిని ఎక్కడికి పోయి పట్టుకోను. 10 రోజుల్లో వాడు గేమును అర్థం చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి కప్పు కొట్టే లెవెల్కు ఆటగాడిని ఎక్కడని వెతకను. ఒక్కడున్నాడు సార్. ఎవరు? బిగిల్. ప్రెసిడెన్సీ కాలేజ్ బిగిల్. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది అబ్దుల్ కలాం ఫుట్బాల్ టోర్నమెంట్ 2012 యొక్క సెమీఫైనల్స్ ఈ అందాల విశాల వైజాగ్ లో. మన హోమ్ టీం ఆంధ్రప్రదేశ్ తలపడబోయేది పంజాబ్ తో. మొట్టమొదటిసారిగా ఒక ప్లేయర్ కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ క్లబ్ ఇక్కడ మనం